వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వెంగళరావు కాలనీ రోడ్ నెంబర్ 7లో సత్తుపల్లి ట్రాన్స్జెండర్స్ మరియు మేలకమ్మ ఆధ్వర్యంలో మరిగి మాత మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అనంతరం ఆయనకు సత్తుపల్లి ట్రాన్స్జెండర్ సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను దయానంద్కు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి మా వంతు కృషిగా తెలియజేస్తామని, సత్తుపల్లి నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్ సమాజంలో మార్పు ప్రగతి కోసం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ నాగుల్ మీరా, సత్తుపల్లి పట్టణ వెంగళరావు కాలనీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనం సమాజంలో ఎలా ఉంటున్నాము, మనం ఎలా పెరిగాము, ఎలా వివక్షకు గురవుతున్నాం అనేది మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం. మీరు పడే బాధలు మా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా సమంజసమైంది. ఎందుకంటే ఇక్కడ లింగ వివక్ష లేకుండా, మన భారతదేశం అంటేనే లింగ వివక్ష లేకుండా ఉండాలని ఒక కంట్రీ మంది. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరారో ఇప్పుడున్న బ్యాంక్ లోన్స్ కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీకు వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా సరే అన్ని విషయాలలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తరఫున మీకు ఖచ్చితంగా అన్ని అందుతాయని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మీ సమస్యలు ఏదో ఉన్నాయో ఇప్పుడు చెప్పినట్టు విద్యా వ్యవస్థలో కూడా మీకు రిజర్వేషన్ కావాలని అన్నారు. ఖచ్చితంగా మీకు అవసరాన్ని కూడా మేము కూడా చెప్తున్నాం. ఈ అసెంబ్లీ సెక్షన్స్లో మన ఎమ్మెల్యే రాఘమాయ గారి ద్వారా అసెంబ్లీలో మీ వాణి వినిపిస్తా అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తాను. ఖచ్చితంగా మీ డిమాండ్స్ ఏముంది అన్ని కూడా మీరు రాసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అసెంబ్లీలో దీనికోసం అడగడం జరుగుతుంది. మీకోసం పోరాడతామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికి కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి సార్, మేము ఇక్కడ ఉండేది తక్కువ కమ్యూనిటీ, తక్కువ మెంబర్స్ అయినా సరే మేము అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళలోనే కొంతమందిని చదివించడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం. కాకపోతే మేమెంత ఒక స్టెప్ వేసినా గానీ మాకు స్టెప్ అనేది ఎక్కడో ఒక చోట బ్యాక్ లాగుతూ ఉంటుంది. దాని అయితే మేమైతే లెక్క చేయట్లేదు. కాకపోతే స్టేట్ లెవెల్ గా మొత్తం ఇలాంటి వ్యవస్థనైతే మీరు మార్చగలిగే శక్తి లేకపోయినా మా లోకల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా గురించి సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఉన్న మా గురించి ఖచ్చితంగా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా 1 స్టెప్ ఎదురుకేసే దాంట్లో మీరుంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ప్రీత ముఖ్యమంత్రి ద్వారా ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా అమలు అయ్యేటట్టు, ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేటట్టు డెఫినెట్ గా మేము మాట్లాడటం జరుగుతుంది. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనకి రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం. అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజంలో మంచిగా ఉండాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చేస్తున్నాం. అదే సింగరేణి ద్వారా కూడా మనం ఈ యాక్టివిటీస్ కూడా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే పిల్లల్ని చదివిస్తున్నారో మీరు చెప్పినట్టయితే మన హాస్టల్లో చేర్పిద్దాం. ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ అంతా ఇది బుక్స్ అన్ని కూడా ఫ్రీగా వస్తాయి. మీరు పెట్టుకునే పని కూడా ఉండదు. ఎందుకంటే సత్తుపల్లిలో 5-6 హాస్టల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాతో చెప్పండి, చేర్పిస్తాం. వాళ్ళకి అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మీకు ఏదైతే ఇళ్ళు వస్తాయో ఖచ్చితంగా అందుట్లో మీకు ఒక్కొక్క విలేజ్ లో ఎవరున్నా సరే 2-3 ఇళ్ళు మీకు కేటాయిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.